తెలంగాణలో టీడీపీ పునర్వ్యవస్థీకరణపై ఆ పార్టీ లోతుగా ఆలోచిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో తన స్థానాన్ని కోల్పోయిన టీడీపీ తాజాగా పార్టీని మళ్లీ బలోపేతం చేయడానికి వ్యూహాత్మకంగా పనిచేస్తోంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించిన తర్వాత పార్టీ అధినేత చంద్రబాబు తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు ప్రకటించారు. అయితే ఏపీ పాలనలో పూర్తిగా నిమగ్నమై ఉన్న చంద్రబాబు గడిచిన 8 నెలల్లో తెలంగాణపై ఆశించిన స్థాయిలో ఫోకస్ చేయలేకపోయారు. దీంతో ఆ బాధ్యత తన కుమారుడు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కి అప్పగించినట్లు సమాచారం. తెలంగాణలో కోల్పోయిన రాజకీయ బలాన్ని తిరిగి సాధించేందుకు లోకేష్ పగడ్బందీ వ్యూహాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరియు షో టైమ్ కన్సల్టెన్సీ వ్యవస్థాపకుడు రాబిన్ శర్మ సహాయాన్ని తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇటీవల లోకేష్ ప్రశాంత్ కిషోర్ తో భేటీ అయినప్పుడు ప్రధానంగా తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడంపై చర్చ జరిగినట్లు సమాచారం. గతంలో బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసిన అనుభవం ఉన్న కిషోర్ సూచనలు టీడీపీకి ఉపయోగపడతాయని లోకేష్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఏపీ ఎన్నికల్లో టీడీపీ విజయంలో కీలక పాత్ర పోషించిన రాబిన్ శర్మ సేవలను కూడా తెలంగాణలో వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య 3 పక్షాల పోటీ నెలకొంది. బీఆర్ఎస్ బలంగా ఉన్నప్పటికీ అధినేత కేసీఆర్ ప్రజల్లో ప్రత్యక్షంగా కనిపించకపోవడం, కేటీఆర్, హరీష్ రావులే పార్టీ బాధ్యతలు నిర్వహిస్తున్న పరిస్థితి టీడీపీకి అనుకూలంగా మారే అవకాశాన్ని కలిగిస్తోంది. మరోవైపు బీజేపీ తెలంగాణలో తన స్థాయిని పెంచేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. తెలంగాణ గ్రామాల్లో టీడీపీ ఇప్పటికీ ఓ మద్దతుదారులను కలిగి ఉందని ఆ పార్టీ నేతలు విశ్వసిస్తున్నారు. కానీ నాయకత్వ లోపమే ప్రధాన సమస్యగా భావిస్తున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ మళ్లీ రాజకీయంగా చురుగ్గా మారేలోపే గతంలో టీడీపీలో ఉన్న నేతలను తిరిగి పార్టీలోకి రప్పించి పార్టీ పునరుద్ధరణ చేయాలని లోకేష్ యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ పునరుద్ధరణ కోసం లోకేష్ గత కొంతకాలంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నేతలను తమ వైపు తేవాలనే యత్నం జరిగినట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి మల్లారెడ్డి, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుతో పాటు మరికొందరు బీఆర్ఎస్ నేతలు టీడీపీ సంప్రదింపులు జరిపినట్లు చెబుతున్నారు. అంతేకాకుండా తెలంగాణలో బీజేపీతో పొత్తు కూడా టీడీపీకి లాభదాయకమవుతుందని భావిస్తున్నారు. మైనారిటీ వర్గాల్లో టీడీపీకి మద్దతు బలంగా ఉండగా బీజేపీ ఆ వర్గాన్ని ఆకర్షించడంలో కొత్త ఇబ్బందులు ఎదుర్కొంటోంది. దీంతో టీడీపీ పుంజుకుంటే బీజేపీతో కలిసి పనిచేసే అవకాశం ఉందని చర్చలు సాగుతున్నాయి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే లోకేష్ వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయి? బీఆర్ఎస్ దీన్ని అడ్డుకునేలా ఏమైనా వ్యూహాలు రచిస్తుందా? ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఈ రాజకీయ పరిణామాలు ఏ విధంగా మారతాయో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.